ఈ రోజున కదిరి కమిటీ, ఈద్గా కమిటీ నంబర్లు, ఖబరస్థాన్ నంబరు కమిటీ వాళ్ళంతా కలిసి కదిరి ఎమ్మెల్యే గారైన శాసనసభ్యులు గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగినది. గతంలో కూడా ఇదే మాదిరిగా పరిశుభ్రత కార్యక్రమం చేయించాలని చేస్తే గతంలో ఉన్నవాళ్ళు దాదాపు వారము 15 రోజులు తిప్పి వాళ్ళకి కమిటీ నంబర్లకు లేని ఇసుక తిరిగిచ్చేది. ఈ రోజున శ్రీ కందికుంట వెంకటప్రసాద్ అన్న గారి ఆదేశాల మేరకు, ఆయన ఆదేశించడంతో కదిరి మున్సిపల్ కమిషనర్ గారు వెంటనే కార్మికులు పంపడం జరిగినది. దాదాపు 40 మంది కార్మికులతో ఈ రోజున సుమారుగా పని ఒక పూర్తిగా ఎండ్ అయిపోవడానికి వచ్చింది. అదేవిధంగా ఈ రోజే కాదు, ఏ రోజైనా కానీ గతంలో కూడా సార్ కందికుంట వెంకటప్రసాద్ అన్న గారు గతంలో కూడా ఆయన ఎమ్మెల్యే గారు లేనప్పుడు కూడా కదిరి మైనార్టీల మీద అభిమానంతో, కదిరి మైనార్టీల మీద ఉన్న ప్రేమతో కదిరి ఖబరస్థాన్కి అభివృద్ధికి బాట వేసింది శ్రీ కందికుంట వెంకటప్రసాద్ అన్న గారు. ఆయన్ని రోడ్లు వేయించడంలో కానీ, ఈ ప్లాట్ఫామ్ వేయించడంలో కానీ, చుట్టుపక్కల కాంపౌండ్ ఎంపీ ఫండ్స్ తెచ్చి కాంపౌండ్ నిర్మించడంలో కానీ కందికుంట ప్రసాద్ అన్న గారు శ్రద్ధ తీసుకున్నారు. ఆయన శ్రద్ధతోనే ఈ రోజున కమిటీ ఖబరస్థాన్ అనేది ఒక పవిత్రంగా ఏర్పడినది. ఈ రోజున జరగబోయే ఈ నెల 31వ తేదీ జరగబోయే రంజాన్ పండుగ సందర్శించుకొని ఎంత వీలైతే అంత తొందరగా శుభ్రంగా చేపించి ఏ మాత్రం ఉన్నా అపశుభ్రత ఏం లేకుండా అన్ని సౌకర్యాలతో చేపించాలని కమిషనర్ గారికి ఆదేశించడం జరిగినది. అదేవిధంగా కార్మికులంతా వచ్చి పనిచేస్తున్నారు. కమిటీ నంబర్లు కానీ, తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ దానికి అదే పనిగా పరిశీలించడం జరుగుతున్నది. కాబట్టి దీంట్లో భాగంగా మనం పాల్గొనడము ఒక ఆనందమైనది. జై తెలుగుదేశం, జై కందికుంట. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతు. ఈరోజు ఉదయం 6 గంటల నుంచి కదిరి ఖబరస్థాన్ ఏదైతే ఈద్గా కమిటీ ఉందో ఆ ఈద్గా కమిటీ ఒక అర్జీ ఇవ్వడం జరిగింది. ఆ అర్జీ ఏమనగా, ఈ కదిరి ఖబరస్థాన్ ఈద్గాలో చెత్తా చెదారం చాలా ఎక్కువైపోయి దీన్నంతా క్లీన్ చేయాలని చెప్పేసి అర్జీ ఇవ్వడం జరిగింది. అర్జీ ఇస్తున్న వెంటనే గౌరవనీయ శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్ అన్న గారు మున్సిపాలిటీ సిబ్బందికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాదాపు ఉదయం 6 గంటల నుంచి ఇప్పటి వరకు 50-60 మంది కలిసి మొత్తం అంతా క్లీన్ చేశారు. ఒకే ఒక్క ఆలోచనతో పవిత్రమైన రంజాన్ పండగ వస్తున్నది. ఆ రంజాన్ పండగకి అలాగే షబే ఖదర్కి ఇప్పటి నుంచి స్టార్ట్ చేసి దాదాపు ఒక 2-3 సార్లు క్లీన్ చేసి పరిశుభ్రతగా ఉంచాలి, అందరూ ఈద్ నమాజ్ సంతోషంగా చదువుకోవాలి అని చెప్పి ఒకే ఒక్క ఆశతో ఇవన్నీ చేయించడం జరిగింది. ఇందుకు సహకరించిన మన మున్సిపాలిటీ వాళ్ళకి, అలాగే ఈద్గా కమిటీ వాళ్ళకి, అలాగే మాతో పాటు ఉన్న ఇక్కడ నాయకులందరికీ కృతజ్ఞతలు. అలాగే ముఖ్యంగా కందికుంట వెంకటప్రసాద్ అన్న గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.
अच्छी मिट्टी है लास्ट ईयर ढकले तो मट्टी ढकले का मैं तब रहा हुआ लास्ट ईयर ढकले ही सर मट्टी हुआ